వాడితోనే. నా పాప గురించి కూడా నేను ఆలోచించి సార్ ఇన్ని రోజులు కాముగా ఉన్నాను సార్ బయటికి రాకుండా. కానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఇటుగా అందరికి పెళ్ళి అయిపోయి తనే వైఫ్ అని చెప్తున్నాడంటే సార్ నేను ఎప్పుడు ఇంకేం చేయాలి సార్? సార్ ఇలాంటి చీడ పురుగుకి శిక్ష పడాలి సార్. ఇలాంటి వాడికి పడకపోతే రేపు ఇలాంటి వాళ్ళకి రేపిస్టులు అవుతారు సార్. వీడు ఆల్రెడీ రేపిస్తే సార్ అందరిని పక్కకి వెళ్ళి పడుకుంటాడు, కళ్ళు మూసుకుపోయింది కామంతో వీడికి సార్. అంతే సార్, ఇంకా వీడి గురించి ఏం చెప్పలేను సార్. నేను ఆయనతో కలిసి ఉండాలని నేను అనుకోను సార్. ఎలా అనుకుంటాను సార్? రేపు నా కూతురు కూడా థ్రెట్ ఉంటుంది సార్ వాడి వల్ల. వాడి బిహేవియర్ అంతే సార్. అమ్మ లేదు, అక్క లేదు, అత్త లేదు, చెల్లి లేదు, ఎవ్వరూ లేరు సార్. రేపు పొద్దున్న కూతురు వయసులోకి వచ్చిన కూతురు కావాలని అడుగుతాడు సార్. అంత దరిద్ర పెదవి సార్ వాడు బిహేవియర్ అంతా సార్. రోజుకొక వర్జిన్ కావాలని నాతో చెప్పాడు సార్. నాకంటాడు నువ్వు అసలు దేనికి పనికిరావు, నాకు దీంతో లింకులు ఉన్నాయి, నేను దాంతో వెళ్ళి అక్కడ పడుకున్నాను నాతోనే చెప్పున్నాడు సార్. అడల్టరీ లీగల్ అయిపోయిందంటే సార్. ఎక్కడ సార్? పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగల్ అని ఏ సుప్రీంకోర్టు చెప్పింది చెప్పండి సార్. ఈ అమ్మాయి బయటికి రావాలి సార్. ఈ అమ్మాయి బయటకు వచ్చాక నేను ఇక్కడి నుంచి కదులుతాను, లేకపోతే ఇక్కడే ఉంటాను. లోన్ ఉన్నది సార్, తీయండి సార్.